నమస్కారం అండి అందరికీ. ఈ వీడియోలో నేను మీకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని నిల్వ చేసుకునే విధంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. వెజ్ కర్రీకైనా నాన్ వెజ్ కర్రీకైనా అసలు సిస్సులైన రుచి రావాలంటే అదొక స్టార్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వల్లే అని నేను అంటానండి. ఎందుకు అలా అంటున్నా అనుకుంటున్నారా? నిజం చెప్తున్నానండి. కావాలంటే మీరు కూడా ఒకసారి గమనించి చూడండి. కూర వండినప్పుడు ఎన్ని రకాల మసాలాలు వేసినా కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయకపోతే రుచి అనేది మిస్ అవుతుందండి. బయట కొన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఇంట్లో చేసుకునే దానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అయితే ఉంటుందండి. బయట కొనేదైతే అదొక రకమైన చెడు వాసన, అస్సలు బాగోదండి. అదే ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకుంటే నిల్వ ఉంటుంది, మంచి సువాసనతో కూడా ఉంటుందండి. ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ప్రాసెస్ ఏంటో చూసండి. ఒక కప్పు అల్లం అయితే తీసుకున్నానండి. దానికి సమానంగా వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను. అల్లం పైన తొక్కంతా కూడా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మిక్సీ చేసినప్పుడు తొందరగా మిక్స్ అయితే అయిపోతాయండి. ఇవి రెండు మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా అయితే మిక్స్ చేసుకోవాలండి. కొంచెం గరుగ్గా మిక్స్ అయిన తర్వాత అందులో నూనె మరియు పసుపు వేసి మరొకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. నూనె మరియు పసుపు యాడ్ చేయడం వల్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పాడవకుండా 2 నెలల వరకు అయితే నిల్వ ఉంటుందండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా మిక్స్ చేసుకుంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే 2 నెలల వరకు అయితే నిల్వ ఉంటుందండి. వెల్లుల్లి మరియు అల్లంలో అయితే చాలా రకాల పోషక గుణాలే ఉంటాయి. ముందుగా వెల్లుల్లిపాయలో ఉండే పోషక గుణాలు ఏంటో తెలుసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.